అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు ఒక వృక్ష ఫలం అన్నది ఒకటి ఉన్నది. It is called fruit of good and fruit of knowledge of good and evil. అది మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలవృక్షం అది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. In chapter 1 of Genesis, ఆదికాండం మొదటి అధ్యాయంలో when God created the trees or the fruits, దేవుడు ఈ ఫలాలనిచ్చే చెట్లను ఆయన సృష్టించినప్పుడు he clearly says, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, that every tree will give of its own kind. ప్రతి చెట్టు తమ జాతి ప్రకారము అవి తిరిగి ఉత్పత్తి అవ్వడానికి అందులో సామర్థ్యం పెట్టాడు దేవుడు. That means an apple tree will give a mango fruit. అంటే యాపిల్ చెట్టు ఒక మామిడి పండు ఇస్తుంది. No, కాదా? I think behind and I can see some pastors. Oh yeah. కొంతమంది వెనుక కూర్చున్న పాస్టర్లు అనుకుంటున్నారు నిజమే కావచ్చులే అన్నట్టుగా మౌనంగా ఉంటున్నారు. Does an apple tree give a mango fruit? మీరు యాపిల్ చెట్టు నుంచి మామిడి పండ్లు వస్తాయా? God created everything perfect. దేవుడు సమస్తము పరిపూర్ణంగా చేసి ఉన్నాడు చక్కగా. When he created the trees and the fruits, the Bible says every tree will give the fruit of its own kind. ప్రతి చెట్టు తమ ఫలములు గల అదే ఫలవృక్షములను తిరిగి ఉత్పత్తి చేస్తాయి అని దేవుడు ముందు చెప్పి ఉన్నాడు. But there is one tree. అయితే ఒక్క చెట్టు ఉన్నది. There is one tree. ఒక వృక్షం ఉన్నది. There is one tree in this garden. ఈ తోటలో ఒక చెట్టు ఉన్నది. It gives a fruit which gives the knowledge of good and evil. మంచిని గురించి చెడుని గురించి తెలివినిచ్చే వృక్ష ఫలం ఒకటి ఉన్నది ఇక్కడ. That's impossible. అది అసాధ్యం. How can a tree give both good and evil fruits? అరే ఒకే చెట్టు ఒక్క పండులో నుంచే మంచి చెడు అనే ఫలాలు ఎలా వస్తాయండి? అదెలా సాధ్యం అంటారు? Have you ever thought about it? మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి? It's impossible. అసాధ్యం కదా. Today it is possible. ఈ రోజు అయితే సాధ్యం. Because these people, they have mixed everything now. ఎందుకంటే ఈ జనాలు మొత్తం అన్ని కలగలిపం చేసేశారు, They కలిపేశారు. papaya with coconut, everything they can mix. పపాయాను కొబ్బరితో కలిపేశారు, అన్ని మిక్స్ చేసేశారు. That's technology, right? టెక్నాలజీ కదండి. In Leviticus the Bible says even when you sow seeds, don't sow two kinds of seed in one land. లేవియా కాండంలో ఆయన వివరిస్తూ చెప్తున్నప్పుడు ఏమంటాడంటే, నువ్వు విత్తనాలు విత్తుతున్నప్పుడు రెండు రకాల విత్తనాలను ఎక్కడ కూడా ఒకే స్థలంలో విత్తకూడదు అని చెప్పాడు. In Leviticus the Bible says even when you wear a dress, don't wear a dress which is made out of two fabrics, that is cotton and nylon. మరి అక్కడ వస్త్రధారణ గురించి వివరిస్తున్నప్పుడు లేవియా కాండంలో ఆయన అంటాడు, రెండు రకాల ఉత్పత్తులతో తయారు చేయబడిన వస్త్రాలను కూడా మీరు ధరించుకోవద్దు అని చెప్తాడు. But whatever we wear nowadays, everything is mixed. ఈ రోజు మనం ధరించుకుంటున్న ప్రతి వస్త్రాలన్నీ కూడా అన్ని మిక్స్ అయ్యే ఉన్నాయి. Whatever we eat today, everything is mixed. ఈ రోజు మనం తినే భోజన పదార్థాలన్నీ మిక్స్, అన్ని కలిపే ఉన్నాయి. That's why man's life has come to 40, 50 and 60 now. అందుకనే ఇప్పుడు మానవ జీవితం 40, 50, 60 సంవత్సరాలకు మించిపోవట్లేదు. You know why man is mixing everything? ఎందుకు మనుషుడు అన్నిటిని కలిపేస్తున్నాడు? It's because he eaten from the tree which God, he said not to eat. That is a tree which has been already mixed. ఎందుకంటే దేవుడు ఆయన ఏ పండు అయితే తినవద్దని చెప్పాడో, ఏ చెట్టునైతే ముట్టవద్దని చెప్పాడో, అది ఆల్రెడీ అప్పటికే రెండింటిని కలగలిపి తయారు చేయబడినటువంటి చెట్టు కనుక అది తింటే మీ పరిస్థితి అలా అవుతుందని దేవుని తెలుసు కాబట్టే వద్దన్నాడు. God knows that the enemy is in the garden. శత్రు అనేవాడు ఆ తోటలో ఉన్నాడని దేవునికి ముందే తెలుసండి. That enemy is hanging in the tree. ఆ శత్రువు చెట్టుకు వేలాడుతున్నాడు. Hallelujah. Hallelujah. See, I can go very deep. నేను కొంచెం లోతుగా వెళ్ళగలను. It's so crowded, I cannot reach every dip because I don't want you to misunderstand. So I'm just going, కాబట్టి లోతుగా వెళ్ళి చాలా దూరంగా అనేకులు ఉన్నారు కనుక అందరికీ అర్థమయ్యే రీతిగా లోతుగా అందరూ అర్థం చేసుకునే విధంగా అది ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం మామూలుగా పైపైన చెప్పేస్తున్నాను. God knows there is a tree which will mix good and evil, and God knows the enemy is hanging on the tree. దేవునికి తెలుసు ఆ రెండు కలగలిపి మంచి చెడులను కలగలిపిన చెట్టు ఉన్నది కనుక ఆ చెట్టుకు శత్రువు అనేవాడు ఒకడు వేలాడుతున్నాడని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. God knows if you eat out of that mixed fruit, ఆ కలిపినటువంటి రెండు కలగలిపినటువంటి ఆ చెట్టు ఫలం తింటే
all your life you have to stand in between good and evil, and you don't know which to choose, either good or evil. నీ జీవిత కాలం అంతా ఎలాంటి పరిస్థితుల మధ్యన ఉంటావంటే మంచిని ఎన్నుకోవాలా చెడుని ఎన్నుకోవాలా ఎటు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ సందేహాస్పదంగా జీవితాంతం కొనసాగించే ఆ మధ్య స్థాయిలోనే మిగిలిపోయే జీవితాన్ని అనుభవించే పరిస్థితిలో ఉంటావు గనుక దాని జోలికి వెళ్ళొద్దన్నాడు దేవుడు. Am I right? అవునంటారా? We are all, every day we stand in between good and evil, and we don't know what to choose, and ultimately we all choose evil. మనం అందరం కూడా ప్రతిరోజు మన జీవితంలో ఏదో ఒక విషయంలో ఏదో ఒక సందర్భంలో ఆ మంచి చెడుల మధ్యన కొట్టుమిట్టాడుతూ తెలియకుండానే మనం ఎక్కువసార్లు చెడునే ఎన్నుకుంటాం. In our life, did we choose good or evil? Which is the thing which we choose more? మన జీవితంలో ఎక్కువగా మనము మంచిని ఎన్నుకున్నామా చెడుని ఎన్నుకున్నామా? ఎక్కువగా ఎన్నుకునేది ఏది మన జీవితంలో? Evil. చెడే. Yeah, we don't know what to choose. ఏం ఎన్నుకోవాలో మనకు తెలియదు. I don't know what is good and evil. అసలు ఏది మంచి ఏది చెడు కూడా మనకు తెలియదు సరిగా. Because I ate from that tree. ఎందుకంటే ఆ చెట్టు నుండి నేను తిన్నాను. But God warned Adam. అయితే దేవుడు ఆదామును ముందునే హెచ్చరించాడు ముందుగానే. Adam, God this garden. దేవుడు చెప్తున్నాడు ఈ తోటను కావలి వాడిగా ఉండి కాయి అన్నాడు. Pastors, guard your garden. దైవజనులారా పాస్టర్లారా మీ యొక్క తోటను మీరు కాపాడండి. Guard your family. నీ కుటుంబాన్ని కాపాడుకో. Guard your church. నీ సంఘాన్ని నువ్వు కావలి వాడిగా ఉండి కావలి కాయి. He is hanging there. వాడు అక్కడ వేలాడుతున్నాడు. He is looking for people to throw good and evil. మరి ఏదైనా చెడును విసిరడానికి జనుల వైపు వాడు కనిపెట్టి చూస్తున్నాడు అవకాశం కొరకు. In your ministry, నీ పరిచర్యలో, in your young people's life, యవనస్తుల జీవితాల్లో, and when you eat out of it, దానిలో నుండి కనుక నువ్వు తిన్నట్లయితే you don't know what is good and bad. ఏంటి చెడో ఏది మంచో తెలియదు నీకు. Surprisingly, today it is very hard to even identify whether the message from the pulpit coming is mixed. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు వేదిక మీద నుండి వస్తున్నటువంటి ప్రసంగం కూడా వర్తమానం కూడా అది కలపబడినటువంటి వర్తమానమా కాదా అని గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు జనాలు. Can you able to identify? మీరు గుర్తించగలరా? పాస్టర్లారా, I'm asking you, are you able to identify which is wrong, which is false doctrines? ఏది తప్పుడు బోధ ఏది తప్పుడు ప్రసంగం అన్నది మీరు ఆ ప్రసంగాలను గుర్తించగలుగుతున్నారా, పసిగట్టగలుగుతున్నారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. 4 of them. నలుగురు చెప్పారు ఎస్ అని. You go to బ్యాంకుకు వెళ్ళండి. There will be a teller there, right? Teller, cashier. మరి ఆ క్యాషియర్ ఉంటాడు డబ్బులు ఇచ్చేవాడు. Nowadays they put in a machine and the machine, ఇప్పుడైతే ఈ కాలంలో మిషన్ లో పెడితే అన్ని లెక్క పెట్టేసి వచ్చేస్తాయి బయటికి. And those days with the cashier, when he counts the money, tak, suddenly he takes one and keep it aside. ఆ రోజుల్లో అయితే క్యాషియర్ ఏం చేసేవాడు అంటే చేతితోటే త్వరగా వాటిని లెక్క పెడుతూ మధ్యలో ఒక నోటు తీసి పక్కకేసేవాడు. He knows that is a counterfeit. అది కౌంటర్ఫీట్ అని వారికి తెలుసు. Because he is used to the truth, he understands what's the counterfeit is. మరి సత్యం అంటే ఏంటో వాడి అలవాటు పడిపోయిన స్థితిలో ఉన్నాడు కనుక దాన్ని దాచిపెట్టడం అనేది వానికి అలవాటు అయిపోయింది. The more you use to the good, the more you use to the truth, the word of God, you will understand the counterfeit. మరి నువ్వు ఎంత వాక్యానికి అనుసంధానమై ఉంటావో, వాక్యం సత్యాన్ని ఎంతగా ఎక్కువగా ఎరిగి ఉంటావో అంతగా దానికి భిన్నంగా వ్యతిరేకంగా ఉన్న దిశను వాక్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. Today Satan is using pastors' weakness because many pastors, they are not good in the sound doctrine. ఈరోజు అపవాది అనేక మంది సంఘ కాపురులను దెబ్బగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే వారు ఆ యొక్క మంచి ఉపదేశాలు ఏవో పసిగట్టలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు కాబట్టి. Today we are more into emotional activities rather than the pure uncorruptible word of God. నిజమైనటువంటి ఆ యొక్క నశింపజాలనటువంటి దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనం ఎరగని స్థితిలో ఉన్నాం గనుక మరి ఆ కలుషితమైనటువంటి లేఖనాలకు మనం అలవాటు పడిపోయాం, వాక్యానికి, ప్రసంగాలకి. The enemy is in the garden. శత్రువు తోటలో ఉన్నాడు. He is hanging on the tree of knowledge of good and evil. ఆ మంచి చెడుల చెట్టు మధ్యన వాడు వేలాడుతున్నాడు. The responsibility of Adam is to guard the garden. ఆదాము యొక్క బాధ్యత ఆ తోటను కాపాడాలి. And you know what happened? అయితే ఏం జరిగిందో తెలుసా?
these people, these two of them having conversation with the enemy. ఈ ఇద్దరు వ్యక్తులు శత్రువుతో సంభాషణ మొదలుపెట్టారు, మాట్లాడటం మొదలుపెట్టారు. They're having conversation